హలో అండి. మా ఇంటి దగ్గర మామిడి చెట్టుని చూస్తున్నారు కదా! ఇది ఈ సంవత్సరం మామిడి పూత చాలా ఎక్కువ పూసిందనమాట. అయితే నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఈ మ్యాంగో ట్రీ మనకొక జీవిత సత్యాన్ని బోధిస్తుందండి. అదేంటంటే, మనకు మా మామిడి పూత జాన్యువరి, ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతే మనకెప్పుడు మే, జూన్, జూలైలో మన చేతికి మామిడి పళ్ళొస్తాయి. అప్పటి వరకు ఈ చెట్టు నిండా ఉన్న పూత ఇలాగే ఉంటుందా? ఉండదు కదండీ. అంటే కొంచెం పూత కొద్దిగా గాలికి కొంచెం పోతుంది. తర్వాత వర్షాలు వచ్చేటప్పుడు కొంచెం పోతుంది. తర్వాత ఇంకా మనకి ఈ వర్షాలు ఎక్కువగా ఉండే తుఫాన్లు, బాగా ఈదురుగాలు లాంటివి వేసినప్పటికీ కూడా బాగా పూతంతా పోయి చివరికి ఒక 4 వంతుల్లో ఒక వంతు పూత మాత్రమే ఈ మామిడి చెట్టుకి మిగులుతుందన్నమాట. అదే అందరికీ తెలిసిన విషయమే. అయితే నేను చెప్తుంది ఏంటంటే, ఆ ఒక వంతులో కూడా అది కూడా కొన్ని పక్షులు, ఉడతలు ఇలా కొన్ని జీవరాశులు తినగా మిగిలిన దాంట్లో కూడా ఒక 80% మనకి, అంటే 100లో ఒక 80% పళ్ళు అనేవి మనకి చెట్టుకి, మన చేతికి అందొస్తాయి అన్నమాట. అంటే ప్రతిఫలం చూడగానే చెట్టు నిండా ఇంత పోతుండగానే అబ్బా ఇంత పోతుంది, ఈ సంవత్సరం ఎన్ని పళ్ళు వస్తాయో అని అనుకుంటాం మనం. కానీ చివరికి మనకు వచ్చేది చేతికి 4 వంతుల్లో ఒక వంతు, అందులో ఇంకా కొంచెం తగ్గించే వస్తుందన్నమాట. మన అదృష్టం బాగుంటే ఒక్కొక్క ఏడాది 2 వంతులు కూడా రావచ్చు. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మామిడి చెట్టు యొక్క విశిష్టత అందరికీ తెలిసిందే. అయితే దీని యొక్క జీవిత సత్యం నేనేం చెప్తున్నానంటే, మన మనిషి జీవితంలో కూడా మనం ఎన్నో ఆశలు పెట్టుకుంటాం. ఏదన్నా ఒక బిజినెస్ చేయాలన్నా, ఒక కొత్తగా వేరే ఏదైనా లైఫ్ స్టార్ట్ చేయాలనుకున్న, ఏం చేయాలనుకున్న ఎన్నో ఆశలతో, ఎంతో ఉత్సాహంతో, ఉరుకులతో, పరుగులతో మనం మొదలు పెడుతున్న జీవితాలని మనం అన్నీ అలాగే ఉంటాయి అని అనుకోలేం కదండి. కొన్ని మనకు అనుకూలించవు, కొన్ని అనుకూలిస్తాయి. కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల మనం వెనకడుగు వేయచ్చు, లేకపోతే ఓడిపోవచ్చు. అనారోగ్య సమస్యలు రావచ్చు, కుటుంబ సమస్యలు రావచ్చు. ఈ ఒడిదుడుకుల్ని, ఈ ఆటుపోట్లని అన్నింటినీ తట్టుకొని ముందుకు వెళ్ళేసరికి మనం అనుకున్న ఆశల్లో, కలల్లో మనకి మిగిలేది 10వ వంతు మాత్రమే అండి జీవితం. ఆ 10వ వంతులో కూడా, ఆ 10వ వంతు రావటానికి కూడా ఎంతో కృషి, పట్టుదల, శక్తి, ఓర్పు, నేర్పుతో వెళ్తేనే ఆ 10వ వంతు కూడా మనం సక్సెస్ అవ్వగలుగుతాం అన్నమాట. అంటే మన చేతికి మామిడి పళ్ళు ఫలాన్ని ఎలాగైతే చివరికి మనకి ఎంతైతే ఇస్తుందో, అలాంటి ప్రతిఫలం అనేది మన జీవితంలోకి చివరికి అంతే మిగులుతుంది.